Mannegooda to Appa Junction, National Highway 163, 70 km strength. Case number MA number 10/2025 SZ OA number 262/2024 SZ. Forum National Green Tribunal Southern Region Chennai. దీంట్లో పార్టీస్ ఎవరంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వర్సెస్ తేజ బలంత్రాపు అండ్ అదర్స్. ఈ తేజ బలంత్రాపు అనే ఆర్గనైజేషన్ ఇతరులు 100 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చెన్నై కోర్టు లోపల ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేస్తే ఈరోజు స్టేటస్ అప్డేట్ చేసేసారు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దాని ఏంటంటే ది కేస్ వాజ్ హర్డ్ ఆన్ 31/10/2025 at 10:30 AM. ఈరోజు ఉదయం 10:30కి ఈ కేసు పైన విచారణ జరిగింది. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వర్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ది హియరింగ్. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి. హానరబుల్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ యాక్సెప్టెడ్ ది ప్రపోజల్ సబ్మిటెడ్ బై ది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, వెకేటెడ్ ది స్టే ఆర్డర్. ఏదైతే స్టే ఇచ్చిరో ఆ స్టేను తీసేసిండ్రు, ఈరోజు తీసేసిండ్రు. And directed that the work may be pursued immediately. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆర్డర్ వచ్చిన 2 గంటలనే కలిసి ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తే వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజే వర్క్ స్టార్ట్ చేయాలి, ఈ రోజే దీనికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చినాం. ఆల్రెడీ మన తాజ్ హోటల్ ఏదైతే ఉందో మన మొయినాబాద్ దగ్గర ఆడ మొత్తం బండ్లు పెట్టి మొత్తం కూడా ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కొద్దిగా ముందుకు వస్తే ముడిమాల్ కంచె దగ్గర కూడా వర్క్ జరుగుతుంది. మళ్ళీ ఈడ కూడా మన ఏదైతే క్యాసారం గేట్ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది. ఇది మోడల్ కాలనీ దగ్గర వర్క్ జరుగుతుంది. ఇది నిర్విరామంగా, అంటే ఇదేదో ఈరోజు ఒక్కరోజు నుంచి కాదు, నిర్విరామంగా 4 లైన్ల రహదారి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ యొక్క మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన కృష్ణారెడ్డి కాంట్రాక్టర్తో కూడా నేను మాట్లాడినా. మీరు వెంటనే మనుషులను పెట్టి ఈ పని స్టార్ట్ చేయాలని కూడా కాంట్రాక్టర్తో మాట్లాడినా. ఆయన కూడా ఆదేశాలు ఇచ్చిండు. వాళ్ళ మనుషులకు వాళ్ళ జనరల్ మేనేజర్ పంపించిండు. జనరల్ మేనేజర్ అక్కడ ఉన్నాడు, ఉండి దగ్గరుండి పని చేపిస్తున్నాడు జీఎం. ఈ విధంగా పనులు జరుగుతున్నాయి. ఇది కాకుండా ఇంకొక శుభవార్త ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన్నెగూడ నుంచి రావులపల్లి అంటే బార్డర్, మన కర్ణాటక బార్డర్ వరకు ఎట్లయితే 4 లైన్ల రహదారి ఇక్కడ పూర్తి చేసిందో అక్కడి నుంచి కూడా అక్కడి వరకు కూడా 4 లైన్ల రహదారి నేషనల్ హైవే అథారిటీ కింద చేయడానికి అని చెప్పి DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి కూడా ఒక శాంక్షన్ కావాలి. దానికి ఆ శాంక్షన్ చేయించిండు. దానికి సంబంధించి కూడా వర్క్ తొందరలోనే స్టార్ట్ అయ్యి ఇదొక 1000 కోట్లు దగ్గర అదొక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలతో మన అప్పా జంక్షన్ నుంచి మనము కొడంగల్ వరకు పోవడానికి కూడా పరిగి చేవెళ్ళ అన్ని కూడా పోవడానికి కూడా మార్గం సుగమం అవుతుందన్న విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మీకు అందరికి కూడా తెలుసు ఆల్రెడీ ప్రభుత్వం 3 దశలలో హ్యామ్ పథకం కింద అన్ని రోడ్లు మన తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ళ, పరిగి, వికారాబాద్ అని కాదు అన్ని నియోజకవర్గాల్లో ఒక 3 సంవత్సరాల్లో 3 దశలలో దగ్గర 10-11 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి రోడ్డు కూడా ప్రతి ఊరికి కూడా బీటీ రోడ్ వేయడం జరుగుతుంది. ఇది ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీటీ రోడ్ వేసే కార్యక్రమం, ప్రతి తాండకు కూడా బీటీ రోడ్ వేసే కార్యక్రమం ఉన్నది, ప్రతి మున్సిపాలిటీలో కూడా బీటీ రోడ్ వేసే కార్యక్రమం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని టెండర్లు కూడా పిలిచిందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు యాదయ్య గారి